హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ జెనెసిస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి పాపికొండలు. చాలామందికి ఈ ప్లేస్ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలని ఉంటుంది. బట్ చేయలేని వాళ్ళ కోసం మన ఎస్ జెనెసిస్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఈ వీడియోలో పాపికొండలు టూర్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. పాపికొండలు అనేవి ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి ఇంకా ఈస్ట్ గోదావరి మధ్యలో ఉంది. ప్రకృతిని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గోదావరి మధ్యలో ఉన్న పాపికొండలు ఒక ప్యారడైస్లా ఉంటుంది. గోదావరి మధ్యలో బోట్లో స్లోగా వెళ్తూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతాం. పాపికొండలు ట్రిప్లో మెయిన్ హైలైట్ ఏంటంటే గోదావరి బోట్ జర్నీ. రివర్ మధ్యలో స్లోగా వెళ్తూ ఉంటే రెండు వైపులా కొండలు, చెట్లు, పక్షుల సౌండ్స్, ఇంకా ఫుల్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. ముందుగా మనం పాపికొండలు టూర్ని ఏదో ఒక టూర్ కంపెనీ నుంచి బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ అప్రాక్సిమేట్లీ 1300 ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 దాకా ఈ బోట్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో మనం పట్టిసీమ, ఇంకా పోలవరం డ్యామ్, పాపికొండలు, పేరంటలపల్లి విలేజ్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేస్తాం. ముందుగా మన టూర్ రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. టూర్ కంపెనీ బస్ 8 o'clock మనల్ని పిక్ చేసుకుంటారు. మనకి బోట్ జర్నీ గండిపోచమ్మ టెంపుల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి మనకి 2 hours బస్ జర్నీ చేయాలి. అప్రాక్సిమేట్లీ 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది. పాపికొండలు రెండు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకటి రాజమండ్రి టూర్ బుక్ చేసుకోవచ్చు, లేదా భద్రాచలం నుండి వెళ్ళొచ్చు. తెలంగాణ నుండి ఎవరైనా వస్తే మీరు భద్రాచలం నుండి బుక్ చేసుకుంటే బాగా దగ్గర ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నా. మనం 8ంటికి పుష్కర్ ఘాట్ వచ్చాక మన బస్ వచ్చింది. ఈ పాపికొండను చూడడానికి చాలామంది టూరిస్టులే వస్తున్నారు. సో అలా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మనం సిటీ లైఫ్ బాగుంటుందంటారు, కానీ అసలు పల్లెటూరులో ఉన్నంత ప్రశాంతత, నేచర్ ఇంకా పీస్ మనకి ఎక్కడ దొరకదు. పల్లెటూరులో పుట్టాలంటే, అది కూడా గోదావరి జిల్లాలో పుట్టాలంటే అదృష్టం ఉండాలంతే. చూసారా నేచర్ ఎంత బాగుందో? చుట్టూ పొలాలు, ఒక పక్కన ఇల్లులు, మధ్యలో రోడ్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మరెక్కడా ఉండదు. అలా ఘాట్ రోడ్లు ఎక్కుతూ మనం గండిపోచమ్మ టెంపుల్ బోట్ జోన్ దగ్గరలోకి వచ్చేసాం. బోట్ ఎక్కగానే మనకి కింద హాల్ లగేజ్ పెట్టుకొని పైకి ఎక్కమన్నారు. సో అలా మనం లగేజ్ కింద పెట్టేసి
పైన చూస్తే మనకి ఇలా చైర్స్ వేసి ఆ చైర్స్లో లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మనం ఈ చుట్టూ చూస్తే మనకి మునిగిన ఇల్లులు అలాగే బోట్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పట్టిసీమ డ్యామ్ వల్ల మొత్తం కూడా మునిగిపోయాయి. అలా చూస్తుండగానే మన బోట్ స్టార్ట్ అయ్యి ఇలా బోట్లో గోదావరి నది పైన వెళ్తూ వ్యూ చూస్తూ ఉంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. చుట్టూ చూస్తే తడి చెట్లు కూడా ఆల్మోస్ట్ మునిగిపోయినాయి. అలా కూర్చున్నాక బోర్ కొడుతుంది అనే లోపు బోట్ వాళ్ళు వచ్చి ఒక డాన్స్ వేసి అందరిలో జోష్ నింపారు. బోట్లో ఎవరికి బోర్ కొట్టకుండా వీళ్ళు ఎంటర్టైన్ చేశారు. అలానే స్లోగా వెళ్తూ ఉంటే చుట్టూ వ్యూ చూస్తుంటే అసలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయేలా ఉంటాయి. హ్యాపీగా ఇక్కడ 1 డే గడపచ్చు. అలా ఉంటే బోట్లో డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకసారి పెద్దవాళ్ళతో కూడా డాన్స్ వేయించారు. అలా వాళ్ళ డాన్స్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న తర్వాత కపుల్తో కూడా కొన్ని మూమెంట్స్ వేయించి ఎవరికి బోర్ కొట్టకుండా చూసుకున్నారు. అలా కపుల్ డాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశాక ముసలి వాళ్ళతో కూడా డాన్స్ వేయించారు. అలా ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీకి సాంగ్ పెట్టి అందరినీ టెన్షన్ ఫ్రీగా చూసుకున్నారు. లాస్ట్ అమ్మాయిలతో స్టెప్స్ వేయించి ఆ టైంలో బోట్ మొత్తం కేకలు విజిల్స్తో మారుమోగిపోయింది. అలా లాస్ట్ బాయ్స్తో 2 స్టెప్స్ వేయించి లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ అయితే మనకి మంచి మీల్స్ అరేంజ్ చేశారు. తింటున్న గ్యాప్లోనే మనం పాపికొండల దగ్గరికి వచ్చేసాం. చూసారా, ఇప్పుడు మనం చూస్తున్నదే పాపికొండలు. వీటిని ఒకప్పుడు పాపిడి కొండలు అని పిలిచేవారు, కానీ తర్వాత వీటిని పాపికొండలుగా మార్చారు. ఈ కొండలు అమ్మాయిలు పెట్టుకునే పాపిడి బిందెలా ఉంటాయి, అందుకనే వీటికి పాపిడి కొండలు అని పేరు వచ్చింది. ముందు వరకు మనం చూస్తున్నవి నార్మల్గా ఉండే కొండలు, ఇప్పుడు మనం చూస్తున్నవే పాపికొండలు. ఇవి 8 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంటాయి. పైగా 2 వైపులా కొండలు, ఇంకా మధ్యలో గోదావరి మీద బోట్లో వెళ్తున్నాం. అలా లంచ్ అయ్యి మనం ప్రయాణం సాగుతూ ఉంది. పాపికొండలుగా మార్చారు. ఈ కొండలు అమ్మాయిలు పెట్టుకునే పాపిడి బిందెలా ఉంటాయి, అందుకనే వీటికి పాపిడి కొండలు అని పేరు వచ్చింది. ముందు వరకు మనం చూస్తున్నవి నార్మల్గా ఉండే కొండలు, ఇప్పుడు మనం చూస్తున్నవే పాపికొండలు. ఇవి 8 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంటాయి. పైగా 2 వైపులా కొండలు, ఇంకా మధ్యలో గోదావరి మీద బోట్లో వెళ్తున్నాం. అలా లంచ్ అయ్యి మనం ప్రయాణం సాగుతూ ఉంది.
మన టూర్కి చివరి పాయింట్ అయిన పేరంటలపల్లికి వచ్చేసాం. ఈ బోట్ టూర్కి ఇదే లాస్ట్ పాయింట్. ఇది అయ్యాక బోట్స్ అన్నీ కూడా రిటర్న్ అయిపోతాయి. అలా భద్రాచలం వచ్చే వాటికి కూడా ఇదే లాస్ట్ పాయింట్ కూడా. అండ్ అలానే బోట్లో భద్రాచలం వెళ్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ బోట్ మారాలి. అలా మనం బోట్ దిగి వెళ్తుంటే ఈ దీవిలో ఉన్న వాళ్ళకి మెయిన్ జీవనాధారం వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్తో చేసిన వస్తువులు. చూసారా ఎంత బాగున్నాయో. అలానే మనకి ఇక్కడ స్నాక్స్ ఇంకా మాక్టైల్స్, కూల్ డ్రింక్స్ లాంటివి కూడా దొరుకుతున్నాయి. ఈ దీవిలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది అండ్ చాలా పవర్ఫుల్ దేవత కూడా. అందరూ ఆవిడ దర్శనానికి వెళ్తుంటే బోట్ యాజమాన్యం లోపల చేయకూడని పనులు చెప్పారు. లోపలికి చెప్పులు విప్పి అండ్ పక్కనే ఉన్న సరస్సులో కాళ్ళు కడిగి లోపలికి వెళ్ళాలి. లోపల ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అని చెప్పారు. అలా ఇక్కడ వ్యూ అంతా క్యాప్చర్ చేసి బోట్ ఎక్కేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అలా కాసేపు కూర్చున్న తర్వాత కొండల మధ్యలో సన్సెట్ అయితే ఆ వ్యూ ఎంత బాగుందో. అలా పక్కనే వచ్చిన బోట్తో కాసేపు రేస్ పెట్టుకొని ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మనం చూస్తున్న విలేజ్ వచ్చేసి దేవీపట్నం. మనకి ఈ విలేజ్ పేరు వినగానే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తుకొస్తారు. ఆయన ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన పేరు కామెంట్ చేయండి.
దేవీపట్నం అనగానే గుర్తుకు వచ్చేది మన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన తిరిగిన ప్లేసెస్లో దేవీపట్నం ఒకటి. అండ్ ఒకప్పుడు ఈ విలేజ్కి రాజమండ్రి నుండి పవర్ సప్లై కూడా ఉండేది. ఇక్కడ దాదాపు 2000 కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవేం లేవు, నీటిమయం అయ్యాయి. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ గ్రామాలన్నీ ఇలా నీటిలో ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు కూల్చిన బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా 3 స్టార్ పక్కనే ఉన్న పెంకులు లేకుండా ఉన్న శిథిలంలా ఉన్న బిల్డింగ్ మన అల్లూరి సీతారామరాజు గారు కూల్చిన పోలీస్ స్టేషన్. అలా ముందుకు వస్తే మనకి 147 గేట్స్తో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ చూడొచ్చు. దీన్ని అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటారు. త్వరలో దీన్ని 100% వర్క్ పూర్తయితే మనకి పాపికొండలు కనిపించకపోవచ్చు. మీరు నేచర్ లవర్ అయితే క్రౌడెడ్ ప్లేసెస్ నచ్చకపోతే పాపికొండల ట్రిప్ డెఫినెట్లీ బకెట్ లిస్ట్లో ఉండాలి. అలా మనం సక్సెస్ఫుల్గా పాపికొండల టూర్ని కంప్లీట్ చేసాము. ఇంకా బోట్స్ దిగేసి ఫుల్ మెమరీస్తో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ ప్లేస్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ పేరు ఇప్పుడే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్తో మీ ముందుంటాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి యస్ జెనెసిస్ ఎప్పుడూ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.